ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు ఈ చట్టం ఏమంటుంది, సమస్యలు ఉంటే కోర్టుకు పోవాల్సిన పని లేదు, రెవెన్యూ యంత్రాంగం పరిశీలిస్తుందని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ రెండు రకాల అప్పీల్ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే ఇప్పటికే తప్పులు ఉన్నాయో వాటిని సవరిస్తే దాని మీద అప్పీల్ ఏంటి. రెండోది, ఈ సెక్షన్ 5, 6, 7, 8 కింద మ్యూటేషన్ జరిగినప్పుడు దాని మీద అప్పీల్ ఎట్లా. అవి రెండు కూడా మనకు సెక్షన్ 15లో అప్పీల్ వ్యవస్థలో పేర్కొన్నారు. ఏం చెప్తున్నామంటే, ఒకటి, ఇప్పుడున్న తప్పుల సవరణ కోసమో కొత్తగా పాస్బుక్ కావాలని వెళ్ళాలంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆర్డీఓనో కలెక్టరో పరిష్కారం చేయవచ్చు అని నేను ఇంతకుముందు ప్రస్తావన చేశాను. వాళ్ళ నిర్ణయాల మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఒక అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఆర్డీఓ కనుక తీర్పిస్తే కలెక్టర్ అప్పీల్ చేసుకోవచ్చు. లేక ఆ విషయాలలో కలెక్టర్ ఇచ్చిన తీర్పు కనుక ఉంటే ట్రిబ్యునల్కి, భూమి ట్రిబ్యునల్ పెట్టబోతున్నారు జిల్లా స్థాయిలో, ఆ భూమి ట్రిబ్యునల్కి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఇది ఒక అప్పీల్. అంటే ఇప్పుడు ఉన్న సమస్యల మీద. రాబోయే రోజులు జరిగే మ్యూటేషన్స్ ఏవైతే ఉంటాయో, అది సాదాబాయిన ద్వారా మ్యూటేషన్ కావచ్చు, కొనుగోలు ద్వారా జరిగే మ్యూటేషన్ కావచ్చు, వారసత్వంగా జరిగే మ్యూటేషన్ కావచ్చు, ఈ మ్యూటేషన్ల మీద అభ్యంతరం ఉంటే రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద ఫస్ట్ అప్పీల్ ఆర్డీఓకి, సెకండ్ అప్పీలు జిల్లా కలెక్టర్కి వెళ్ళొచ్చు. అదే ఆర్డీఓ చేసే మ్యూటేషన్ మీద, అది సెక్షన్ 6 కింద సాదాబైనామాలు కావచ్చు, సెక్షన్ 8 కింద చేసే మ్యూటేషన్ల మీద అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కి, ఆ పైన రెండో అప్పీలు భూమి ట్రిబ్యునల్కి వెళ్లే అవకాశం ఈ సెక్షన్ కల్పిస్తుంది. ల్యాండ్ ట్రిబ్యునల్ రాబోయే పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యేంత వరకు భూ పరిపాలన ప్రధాన కమిషనరే ల్యాండ్ ట్రిబ్యునల్ గా వ్యవహారం చేస్తారు.